ఏంటి సార్ పొద్దున్నే లేచారు? భలే హ్యాపీగా ఉంది. పొద్దున్నే ఇలా ఎదురెదురుగుండి మాట్లాడుకుంటుంటే ఈ హై కోసమే అలారం పెట్టుకుని మరీ లేచా. కంగారు పడకండి సార్, ఇంటి వరకు వచ్చాను, ఇంట్లోకి రాలేదు. ఏదో ఒక మాయ చేసి నువ్వు మా ఇంటికి నేను మీ ఇంటికి దగ్గర అయిపోవాలి. సార్ సార్ కాస్త ఆగండి. మీరు వెంటనే హుషారు చూపిస్తే ఇక్కడే ఎండకట్టు వేసాల్సి వస్తుంది. నిజమే, కాస్త జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ పక్కింటి వాళ్ళ బిహేవ్ చేయాలి అంతేగా. అది కూడా కాదు, మేము కొత్తగా దిగాం, మేమెవరో మీకు తెలియదు అన్నట్టు ఉండాలి. ఏంటే మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావు? సరే సరే, నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, బాయ్. అన్ని మారాయి, ఈ ఒక్క డైలాగ్ తప్ప. దీన్ని ఎలా వదిలేస్తే పెళ్ళి అయ్యకు కూడా నాన్న ఉన్నారంటదేమో. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? బా చెప్పరా. ఏంటి బా మా చెల్లిని ఎదురింట్లో పెట్టుకుని ఎంత సైలెంట్ గా ఉంటున్నావు? బయటికి ఎప్పుడు మరి? రేపు వెళ్ళిపోదామా? రే ఇంకా నిన్నే దిగారు కదరా, అప్పుడే బయటకంటే కష్టం. కొంచెం అంతా సెట్ అయ్యాక అప్పుడు ప్లాన్ చేద్దాం. అలా అంటావా? అలా అయితే నాకు నీ బండి ఇచ్చి నేను మేఘన అలా ఎగిరిపోతాం. నీ పని బాగుందిరా. సరే సరే రా. థ్యాంక్ యూ బా. దేవా, నందు నువ్వేంటి డైరెక్ట్ గా మేడ మీదకి వచ్చేసావు?